హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆలు సోయా చంక్స్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ఇది చాలా బాగుంటుందండి. ఆలు సోయా కలిపి చేస్తే కూడా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, దానికోసం ముందుగా మనం ఒక కప్పు సోయా చంక్స్ని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. సోయా చంక్స్ అంటే ఏంటంటే మనకి సోయా ఎక్స్ట్రాక్ట్స్తో చేస్తారు. మీల్ మేకర్ అంటేనేమో మిక్స్డ్ వెజిటబుల్స్తో చేస్తారు. కొంచెం ఆ తేడా మీరు గమనించండి. బట్ సోయా హెల్దీ మనకి మీల్ మేకర్ కంటే. ఓకే, దానికోసం ముందుగా మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని కావాల్సినంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకొని నూనెలో వేయించాలండి బాగా. అది పచ్చివాసన పోయేలాగా వేయించితే బాగుంటుంది. ఎంత వేగితే అంత మనకి గ్రేవీ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి తిప్పండి. ఆ తర్వాత మన గ్రేవీ కోసము ఒక 2-3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి చిన్న పీసెస్గా. లేదంటే మీకు ఇష్టమైతే మీరు ప్యూరీ కూడా వేసుకోవచ్చండి, మిక్సీలో వేసుకొని పేస్ట్ అది కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇట్లా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పి మూత పెట్టాలండి. అవన్నీ కొంచెం మగ్గి మసాలాలు అవన్నీ పడితే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి ఇలా మగ్గింది. దీని తర్వాత ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్, ఇంకా ఈ సోయా చంక్స్ వాటిని గట్టిగా వాటర్ లేకుండా పిండేసి ఇందులో వేసి మనం ఒకసారి బాగా తిప్పి మూత పెట్టాలండి. మూత పెట్టి కొంచెం అంతా మగ్గనివ్వాలన్నమాట. అంటే కొంచెం అది ఆవిరికి ఉడికితే టేస్టీగా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలాగ మొత్తం తిప్పేసేసి మీరు మూత పెట్టేసేయండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత తీస్తే మీకు ఎదుగోండి ఇట్లా ఉంటుందన్నమాట. అది మొత్తం మగ్గిపోయి ఇలా ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు కొంచెం గ్రేవీ కావాలంటే ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి. చూసి అన్నీ ఒకసారి టేస్ట్ చేయండి, మసాలాలు అవన్నీ ఉప్పు కారం టేస్ట్ చేసినాక ఇలా మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 2 విజిల్స్ మాత్రమే ఇవ్వండి. అయిపోయిందాక చూడండి, చాలా మంచిగా వస్తుంది. ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు ఇష్టమైతే. నేనైతే వేయలేదు, కొత్తిమీర లేదు. సో అందుకోసం వేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి రైస్లోకి, చపాతీ, పూరీలోకి బాగుంటుందండి. పుల్కాస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఆలు టమాటా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా సోయా చంక్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా యమ్మీగా ఉంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.